నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నామా. మేడం ఇంకొక క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్య నుంచి బయటపడి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదామా? చెప్పండి, ఎలా పరిచయం మీకు తనిష్క మేడం? నమస్తే అండి, నా పేరు పద్మ. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. మాకు 2014లో మేడం డైరెక్ట్ గా వెళ్ళి కలిసామండి మేము. బాబుకి, మా చిన్న అబ్బాయికి చదువు పరంగా సమస్యలు మాట్లాడదామని వెళ్ళాము. మాట్లాడాము, చాలా బాగా మాట్లాడారు. సమస్యలు చాలా ఓపికగా విన్నారు, పరిష్కారాలు చెప్పారు. మాకు కొరియర్ లో ఒక 10 days కు పరిహారాలు వచ్చాయి. అవి మీరు ఖచ్చితంగా పాటించండి అని చెప్పారు. అలాగే పాటించాను. మా అబ్బాయి యుఎస్ కు హైయర్ స్టడీస్ కు ఎంఎస్ అక్కడే చేశాడు. ఇప్పుడు ప్రస్తుతము జాబ్ లో ఉన్నాడు అక్కడే. మళ్ళీ రీసెంట్ కూడా మేము మేడం ని మళ్ళీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాము. చాలా బాగా మాట్లాడారు, మాకు చాలా సమస్యలు బాగా చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. తనుష్క మేడం కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అయితే చాలా మంది చెప్తూనే ఉంటారు, కానీ తనిష్క మేడం మీద మీకు నమ్మకం ఎలా కుదిరిందండి? ఎలా కుదిరిందంటే, ఆమె ఎప్పుడో చెప్పింది, కానీ మేము దాన్ని పరిహారాలు ఆవిడ చెప్పినట్టుగానే తూచా తప్పకుండా మీకు ఈ సమస్యలు, మీ అబ్బాయికి ఇది అని చెప్తే అవన్నీ పరిహారాలు మేడం చెప్పినట్టుగానే పాటించానండి. ఆ పాటించడం వల్ల మాకు చాలా చాలా బెటర్మెంట్ రిజల్ట్స్ కనపడ్డాయి. ప్రతిదీ మేడం చెప్పినట్టుగానే చేశాము. మా అబ్బాయి ఇప్పుడు అక్కడ హైయర్ స్టడీస్ అసలు ఊహించుకోలేదు. అక్కడికి వెళ్తాడని, ఎంఎస్ అక్కడ చేస్తాడని అనుకోలేదు. చదివేవాడు కాదా పిల్లాడు? లేదు, బాగా చదువుతాడు, కానీ మేము యుఎస్ కు పంపుతామని మాకంతా ఇదని మేము ఊహించుకోలేదు. ఇంకా బాబు బీటెక్ లో ఉండగానే మేము కలిసాం మేడం. అందువల్ల బాబు హైయర్ స్టడీస్ కు యుఎస్ వెళ్ళాడు. మరి మాకు ఎలా కుదిరిందో, మేము ఎలా పంపగలిగామో అనేది ఆ దేవుడికి తెలియాలి. అంతే నమ్మకంగా చేస్తున్నారు. మేము పంపించాము, అక్కడ బాగా చదివాడు. తర్వాత అక్కడ ఏ స్ట్రగుల్స్ లేకుండా జాబ్ చేస్తున్నాడు. చాలా మాకైతే చాలా బాగా మేడం చెప్పినవి మాకు చాలా ఉపయోగమైనవి. చాలా సంతోషం అండి. చక్కగా ఏ తల్లిదండ్రులైనా పిల్లలు చక్కగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. సో ఖచ్చితంగా మీరు అదే అనుకున్నారు, చక్కగా కాంటాక్ట్ అయ్యారు. నాకు ప్లస్ పాయింట్ అంటే మేడం ని కలవడం వల్ల మేడం చెప్పినవి పాటించాం కాబట్టి. బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. నమస్తే, ధన్యవాదాలు. ఓకే అండి, నమస్తే. నమస్తే అండి మేడం. బ్యూటిఫుల్. అసలు పిల్లలు సెటిల్ అవ్వాలి అని ఎవరు అనుకోరు కదా. వెంటనే అన్ని సెట్ అయిపోయిందంట ఆయనకి. అసలు యుఎస్ వాళ్ళ ప్లానే లేదు. ఆయన బీటెక్ చదువుగా వచ్చిండు, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినప్పుడు. అప్పుడు ఏమైందంటే వీళ్ళు అయితే తనకి యుఎస్ వెళ్ళాలని ఉండింది, ప్లాన్ అయితే అబ్బాయికి ఉండింది. కానీ అప్పుడు వీళ్ళు అనుకోలేదు, ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది, యుఎస్ పంపించడం అన్నీ ఉంటాయి కదా. వీళ్ళకి అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండేది. సో మన రెమెడీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, అసలు సడన్గా కరెక్ట్ టైంకి ఆ పూజలు ఫాలో అయ్యారు, ఆ బాబు వెళ్ళాడు. మళ్ళీ వీళ్ళకి మనీ పరంగా చాలా, అంటే ఇన్కమ్ అనేది చాలా మంచిగా రావడం అవన్నీ జరిగింది. సో కొన్ని విషయాలు అదే ఆమె కొంచెం టీవీలో మాట్లాడాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, భయం ఉంటుంది. అదే అన్నారు. అసలు మేడం మా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి చాలా సంతోషం. నాకు కొంచెం కొత్త కదా అట్లా అన్నారు. నేనన్నాను లేలే, మీకు ఉన్నది చెప్పండి, మీరు ఏం ఫాలో అయినారు, మీకు ఎలా అనిపించింది. సో ఎందుకంటే చాలా మంది జనులకు అది ఉపయోగపడుతుంది కదా. కరెక్ట్ మేడం, కరెక్ట్. నేను అందుకే అడుగుతూ ఉన్నాను. అయితే పిల్లల చదువులు ఇవాళ రేపు మనం చూసుకుంటే లాక్స్ ఆఫ్ రూపీసే, లక్షలతోనే పని. అందులో బీటెక్లు, ఎంటెక్లు అంటే అదేం చిన్న విషయం కాదు. పిల్లల్ని చదివించాలని ఉంటుంది. చక్కగా చదివే పిల్లలకైతే ఇంకొంచెం మనం ఇంకా బాగా చదివించాలని, లేకపోతే ఏదైనా డాక్టర్ కోర్సెస్ చేయాలి అని అంటే ఎన్ని లాక్స్ అవుతుందో మనకు తెలుసు. ఈ నీట్ ఎగ్జామ్స్ రాయడం చాలా కాంపిటేటివ్ గా కూడా ఉంటుంది. మరి పిల్లల విషయంలో మీరు ఎటువంటి రెమెడీస్ ఇస్తారు? మామూలు మా పిల్లలు ఇంకా భవిష్యత్తు బాగుండాలి అనుకునే వాళ్ళ కోసం ఒకసారి. ఇప్పుడు ఏం లేదు మా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు లోయర్ క్లాస్ వరకు బాగా చదివేస్తారు, మళ్ళీ హైయర్ స్టడీలోంచి వాళ్ళకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటది. కానీ చాలా ఎఫర్ట్ పెట్టి చదువుతారు. వాళ్ళకి అసలు చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది, లేదండి. కానీ జస్ట్ 1 or 2 మార్క్స్ లో వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఇది ఏం చేయాలో అర్థం కాకుండా
వాళ్ళు నీట్ ఎగ్జామ్ చూడండి ఒక 2-3 టైమ్స్ కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, అయితే కానీ వాళ్ళకి అసలు సెట్ అవ్వలేదు. మళ్ళీ మన దగ్గర తీసుకుని ఇంత ముందు కూడా మన లైవ్ లో మాట్లాడి ఉన్నారు అసలు నీట్ ఎగ్జామ్ అసలు చాలా తొందరగా వాళ్ళ రిజల్ట్ వచ్చిన విషయము. సో వాళ్ళకి ఆ ఎంబీబీఎస్ వాళ్ళ సీట్ వచ్చిందని చెప్పారు చూడండి. సో ఇది ఎందుకంటే వాళ్ళకి ఒక వశీకరణ పూజలు ఇస్తాం, అంటే విద్యా వశీకరణ. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఏంటంటే అబ్రాడ్ వెళ్ళడానికి ప్లస్ అక్కడ ఏంటంటే తన హైయర్ స్టడీ ఇంకా ఎంఎస్ అక్కడ వెళ్ళి చేయడానికి. సో అవన్నీ మనం అప్పుడు ఇచ్చాం కాబట్టి తనకి తొందరగా అక్కడ రిజల్ట్ వచ్చింది, వెళ్ళారు, తన జాబ్ కూడా వెంటనే వచ్చేసింది. సో మంచిగా సెటిల్ అయిపోయారు. సో ఇది వచ్చి ఏంటంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు హైయర్ స్టడీ గురించి పిల్లలది. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఇస్తాం మనం రెమెడీస్. అయితే గవర్నమెంట్ జాబ్ కోసం కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు ఇంకా ఏజ్ అయిపోతుంది, ఇంకా లాస్ట్ ట్రయల్ లో ఉన్నాము, ఇంక ఇదే లాస్ట్ ఇక్కడ మేము రాయటము, మాకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు, లేకపోతే సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా జస్ట్ ఇంటర్వ్యూలో పోయిందండి అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూలో పోతే ఎంత కష్టం అనిపిస్తుంది. ఇంకా అయిపోతుంది, ఇంకా ఏజ్ కూడా అయిపోతుంది అనుకునే వాళ్ళకి కూడా ఇస్తారా రెమెడీస్? తప్పకుండా అమ్మా. అంటే ఇప్పుడు మీరు మనం చెప్పాలంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అనేట్టుగా జాబ్ విషయం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ గురించి మనం ఇక్కడ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, బట్ రాకపోయినా వాళ్ళకి మన రెమెడీస్ ఇవ్వడం వల్ల వస్తుంది. మన ప్రోగ్రామ్ లో ఇంకొక విషయం కూడా మీరు ఒకసారి మాట్లాడారు, అమ్మవారి గురించి, లలితాదేవి గురించి మనం మాట్లాడాం కదా. సో అమ్మవారికి మొక్కుని పట్టీలు పంపిస్తాం చెప్పారు. వాళ్ళు డైరెక్టే ఫ్లైట్ ట్రిచ్ బుక్ చేసుకుని మళ్ళీ అమ్మవారి టెంపులే వెళ్ళి అమ్మవారికి అసలు పెట్టేసి వచ్చారు. నేను సెప్టెంబర్ లో పెట్టుకున్నాను ముహూర్తము, వీడియో చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మీకు చెప్పమని కూడా నాకు వాయిస్ మెసేజ్ పెట్టి ఉన్నారు, నాకు పద్మిని గారికి చెప్పండి అట్లా. నేను అది కూడా నేను మీకు అవి లింక్ పంపిస్తాను, ఒకసారి ఆ మేడం తో పర్మిషన్ తీసుకుని మీరు అవి లింక్ కూడా అప్లోడ్ చేయవచ్చు. షూర్ నేను అది ఒకసారి చూసి ఎలా అప్లోడ్ చేయాలేంటి. నేను సెప్టెంబర్ లో వెళ్దామని ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుంచి ఈజీ కదా, అవును అక్కడికి వెళ్ళాలి అనేది ఇంకా దగ్గర అవుతుంది. వీళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, త్రిచికి వెళ్ళి అక్కడ దగ్గర నుంచి కూడా దగ్గర అవుతుంది. సరే అట్లా వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడ అమ్మవారికి డైరెక్ట్ వెళ్ళి పట్టీలు పెట్టిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పారు, మళ్ళీ వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు, పద్మిని గారికి చెప్పండి చాలా చాలా సంతోషము, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్ చాలా బాగుంది అని చెప్పారు. వీళ్ళుంటే వాళ్ళతో మాట్లాడతాము, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాము. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయికి వచ్చి వాళ్ళ పాప పెద్ద అమ్మాయి వచ్చి యుఎస్ లో ఉంది. సో ఆ పాపకు చాలా రోజులుగా జాబ్ రావట్లేదు. సో మన దగ్గర రెమెడీ తీసుకున్నారు, రెమెడీ తీసుకుని అట్లానే అమ్మవారికి పట్టీలు వేస్తామని కూడా మొక్కుతున్నారు, వాళ్ళు రెండుని కూడా చేసుకున్నారు. సో ఆ రెమెడీ ఫాలో అవుతూ తర్వాత ఏంటంటే వాళ్ళ పాప ఫోన్ చేసి చెప్పింది, మీరు డైరెక్ట్ గానే వెళ్ళండి మమ్మీ, మీరు చెల్ల ఇద్దరు వెళ్ళి మీరు తీసుకెళ్ళి డైరెక్ట్ అమ్మవారికి పట్టీలు పెట్టేసి రండి అని చెప్తే డైరెక్టే వెళ్ళారు. అద్భుతం అద్భుతం. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే పిల్లలు చదవట్లేదు, లేకపోతే పిల్లలకి ఇంకొంచెం బెటర్ స్టడీస్ రావాలన్నా, ఇట్లా సమస్య ఏదైనా ఒక్కసారి మీరు కాంటాక్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తున్నాను. ఎవరిది రిఫర్ జనరల్గా అలా ఏమి ప్రత్యేకించి చెప్పను, కానీ మేడం విషయంలో మాత్రం నేను రిఫర్ ఖచ్చితంగా చేస్తున్నాను, ఎందుకంటే నేను కళ్ళారా చూస్తున్నాను వచ్చినటువంటి సక్సెస్లు అట్లాంటివి. సో ఇబ్బంది పడద్దు మీరు. రకరకాల చోట్లకు వెళ్ళాము, ఆల్రెడీ డబ్బులన్నీ అయిపోయాయి అని అనుకుంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్గా ఒక్కసారి ట్రై చేయండి, జాతకం చూపించుకోండి, రెమెడీ తీసుకోండి, ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా ఆస్వాదించండి. రైట్ మేడం, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఏమేమి ఎలా చేసుకోవచ్చు, ఎటువంటి సమస్యల్ని డీల్ చేస్తారు అనేది, ఇంకా బోల్డెన్ విషయాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.